ఫ్లెక్సీ వెనక్కి వెళ్ళాలి అందరూ. కాంగ్రెస్ జిల్లా వామపక్షాల ఐక్యత. మన జిల్లా నుంచి మన రాష్ట్రం నుంచి కూడా కరీంనగరాల్సినటువంటి గౌరవమైనదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా హోంమంత్రి ఈ రాష్ట్రంలో గంజాయి లేనటువంటి ఏర్పాటు చేస్తాం, గంజాయి లేనటువంటి రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రారంభమయ్యాయి, ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయి. ఒరిస్సా నుంచి రావటం, అటు విశాఖపట్నం ప్రధానంగా కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ లేదా మెడిసిన్ చేసేటువంటి విద్యార్థులు కానీ కాలేజీల్లో కానీ ఈ విపరీతంగా విద్యార్థులు నాశనం అయిపోయేదానికి ఈ గంజాయి మహమ్మారి ముందుగా ఉంది. ప్రధానంగా దానికి అరికట్టేదానికి ఈ జిల్లాలో కామ్రేడ్ పెంచలయ్య ఆయన కళాకారుడు, ప్రజల్ని చైతన్యయుతం చేసి గంజాయి ఉండకూడదు అనేటువంటిది యూత్ని కూడేసి అలాంటి గంజాయికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. కామ్రేడ్ పెంచలయ్య ఆ చుట్టుపక్కల ఉన్న యూత్ను కూడేసి దానికి వ్యతిరేకంగా పోరాడాడు. పోలీస్ సహకారంగా తీసుకొని ఆడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాడు. ఈ ప్రోగ్రామ్స్ కూడా దానివల్ల వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయనేటువంటిది తెలిసినాక వాళ్ళు కాపు కాసి మాఫియా, గంజాయి మాఫియా వాళ్ళ బిడ్డలని స్కూల్ నుంచి తీసుకుపోయే క్రమంలో స్కూటర్తో గుద్ది కింద పడేసి హత్య చేయటం జరిగింది. పిల్లల కోసమే అతను ఆగాడు, అందువల్ల హత్య చేయటం జరిగింది. ఇది గంజాయి మూక వల్ల ఈ రాష్ట్రంలోనే అనేక రాష్ట్రం మొత్తం మీద దీనికి ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా జరుగుతుంది. అందువల్ల ఏదైతే పెంచలయ్య త్యాగానే వృధా కాదు, ఆయన ఏదైతే ఆశించాడో ఈ గంజాయి లేనటువంటి జిల్లాగా తీర్చిదిద్దేదానికి అటు ప్రభుత్వ సహకారం, పోలీస్ సహకారం, మొత్తం ప్రజా సంఘాలన్నీ కలిసి దీన్ని దళాలకు ఏర్పడి దీన్ని నిరోధించేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ జిల్లాలో అనేక ఉద్యమాలకు పుట్టినిళ్ళు. భూ సమస్య మీద పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఓ పక్క అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం, ఇలాంటి స్కిల్ గేమ్స్ ప్రధానంగా ఆ రోజు మన్సూర్ భాయ్ చేయి నరికారు. డైలీ లాటరీలకు వ్యతిరేకంగా జరిగాయి. ఇలాంటి ఉద్యమాలకు పుట్టినిల్లు నెల్లూరు జిల్లా. అందువల్ల దీన్ని కూడా పెద్ద ఎత్తున రాబో కాలంలో గంజాయి ఆపేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని సందర్భంగా ఆల్రెడీ మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హోంమంత్రికి కూడా రాశారు. 2 రోజుల్లో సీఎం గారిని కూడా కలవబోతున్నాం. ఒక 50 లక్షలు వాళ్ళకి కుటుంబానికి ఆర్థిక సహాయము, 2 ఎకరాలు పొలం, అట్లాగని బిడ్డలను చదివించేదానికి ప్రభుత్వ బాధ్యత తీసుకొని ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం.